హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఈ రోజు మీకు పూలు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను రండి. అలంకరించుకోవడానికైనా సింగారం చేయడానికైనా పూలు లేనిది పని అయితే అస్సలు జరగదు. మార్కెట్ లో మనం కేజీల ప్రకారం అయితే పూలు అయితే చెక్ చేసింటాం. అలాంటి టైంలో చాలా తిప్పలు పడుతుంటాం కదా కుట్టడానికి. ఈజీ వేలో నేను ఎంత బాగా కుడతానో మీరు కూడా చూపిస్తాను రండి. ముందుగా మనం పూలు కుట్టాలంటే కావాల్సినది దారం. నేనైతే తెల్ల దారం అయితే తీసుకున్నా. మీరు కూడా తెల్ల దారాన్ని తీసుకోవాలనేది రూల్ ఏం లేదు, కానీ పూలు కుట్టడానికి నల్ల దారం అయితే యూజ్ చేయకూడదు అంటారు. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో లూజ్గా దొరికే పూలు చాలా తక్కువ రేట్కి ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు కుట్టే సమయం దీనికైతే కేటాయించిండారు కదా, కొన్ని ఎక్స్ట్రా అయితే వస్తాయి. మనం ఫంక్షన్లు ఏమైనా జరిగేటప్పుడు ఇలా లూజ్ పూలు తీసుకొని కుడితే చాలా అందంగా ఉంటాయి, చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. ముందుగా దారాన్ని అయితే ఈ విధంగా కాళ్ళ కింద అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు అటు సైడ్ 3 అయినా 4 అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. 3 అయినా పెట్టుకోవచ్చు, 4 అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా అయితే చూస్తున్నాను కదా, ఈ విధంగా అయితే దారాన్ని అయితే ఫోల్డ్ చేయండి. ఇలా చేస్తే చాలా ఈజీగా నట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా గంట అయితే పడిపోయిందనమాట. ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయండి. పూలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇలాగా లూజ్ పూలు తెచ్చినప్పుడు అయితే మేమైతే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూలు కుట్టియండి అని అడిగేవాళ్ళం. ఎప్పుడైతే నేను ఈ విధంగా నేర్చుకున్నానో అప్పుడు మా ఇంట్లో నేనే కుడుతున్నాను. ఎంత ఈజీగా కుడతానో అంత చక్కగా పూలైతే గుత్తుగా ఉంటాయన్నమాట. కొంతమంది ఈ పూలు కుట్టడానికి చాలా తల్లాడిల్లిపోతుంటారు. అది ఎందుకంటే వాళ్ళకి కుట్టడం సరిగ్గా రాదనమాట. ఈ విధంగా ఈ వీడియోలో చూపించే విధంగా అయితే ఒక్కసారి అయితే కుట్టి చూడండి, మీరే పర్ఫెక్ట్గా అయితే నేర్చుకుంటారు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా కుడుతున్నాను. మీరు కూడా అలానే కుట్టండి. ఇంకా వేరే ట్రిక్ కూడా ఉంది పూలు కుట్టడానికి, అది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. లైన్ గా ఉండే దారాన్ని ఇలా ట్విస్ట్ చేసేది మనకైతే ఒక నట్ అయితే పడుతుంది. ఆ నట్ ద్వారా మనమైతే గంట అయితే వేసుకోవచ్చు. ఆ పూలు చాలా విరిగిపోవు, అలానే టైట్ గా కూడా లాగకండి. ఫస్ట్ ఒక 2-3 వరుసలు కుట్టేటప్పుడు కొద్దిగా కష్టం అనిపించవచ్చు, తర్వాత మీరే ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. ఇంకా ఒకరే అయితే పూలు కుడుతుంటే ఈ విధంగా అయితే ముందుగానే బేర్చి అయితే పెట్టుకోండి. మీరైతే చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. చిన్నప్పుడు పూలు కుట్టాలని చాలా కోరికగా ఉండేది, కానీ ఆ పూలను అయితే నలిపేస్తామని మా అమ్మ మా చేతికి అయితే ఇచ్చేది కాదు. అలాంటి టైంలో మేమైతే బయట దొరికే ఆకులతో అయితే ఈ విధంగా అయితే పూలైతే కుట్టేదాన్ని. దాన్ని ఎంత ఈజీగా ట్విస్ట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా. ఇదే విధంగా అయితే మీరైతే చేయండి.